ఇక్కడ హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో మందుబాబులు భారీగా పట్టుబడ్డారు. హైదరాబాద్లో దాదాపు 1200 మంది అంటే 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వారి మీద తాగి డ్రైవ్ చేయవద్దని, కఠిన చర్యలు తప్పవని గత వారం రోజుల నుంచి పోలీసులు హెచ్చరిస్తూనే వస్తున్నారు. అయినా పట్టించుకోలేదు మందుబాబులు. పోలీసుల ఆంక్షలను కొంతమంది మాత్రం బ్రేక్ చేశారు. పోలీసుల సూచనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడిపి దొరికిపోయారు. పట్టుబడ్డ వాళ్ళందరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వారం నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీస్. దాదాపు 100 బృందాలను ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. నిన్న 7 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజామున వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మందు తాగి వాహనాలు నడుపుతూ మొత్తం 1198 మంది పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఇటు హైదరాబాద్ వనస్థలిపురంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పోలీసులు ఓ యువకుడిని పట్టుకున్నారు. అయితే తనను కానిస్టేబుల్ కొట్టాడు అంటూ రోడ్డుపై అడ్డంగా పడుకుని నిరసన తెలిపాడు. బైక్ నడపకపోయినా తనపై చేయి చేసుకున్నాడని ఆరోపించాడు. కాసేపు రోడ్డుపైన నానా యాగి చేశాడు. కొట్టిండు. నేను బండి నడపలేదు, నేను ఎంత కూర్చున్నా, మా వాళ్ళకి ఇచ్చిర్రు. కానీ మీరు ఏంటంటే బండి ఎక్కిరని మీరే అంటారు. కానిస్టేబుల్ గారు చెప్పా మీద కొట్టిండు. దేనికి? అదే నేను కొంచెం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అని చెప్పినాం. దేనికి? ఏది డ్రంక్ అండ్ డ్రైవ్ లో మా వాడు దొరికిండు. ఓకే సార్, జర మాకు బండి అని ఫైన్ కట్టుకుంటాం అన్నాం. మా బండి మాకు ఇది, మేము రేపు వచ్చి ఫైన్ కట్టుకుంటాం. మా వాడు రాగిండు, వాడికి ఊరికే వచ్చింది. నీకు వచ్చిందా? నాకు అసలు పెట్టలే, నేను బండి నడపలేనా. జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఓ మందుబాబు హల్చల్ చేశాడు. పేకల దాకా మందు తాగేసి బైక్ మీద వచ్చిన అతను బ్రెథెనలైజర్ చూడగానే ఈరోజు న్యూ ఇయర్ అని మందు తాగకపోతే ఇయర్ మారదంటూ పోలీసులు ఎదుట నానా హంగామా చేశాడు. బండి స్టేషన్కి తీసుకెళ్తామని పోలీసులు చెప్తే అదేం కుదరదు, నా బైక్ నాతోనే వస్తుందంటూ అడ్డుపడ్డాడు. చివరికి నిబంధనల ప్రకారం బైక్ని అయితే సీజ్ చేశారు పోలీసులు. ఏం చేసుకుంటారు, ఏం చేసుకోమంటే ఏం చేస్తా సార్. ఏంటంటే ఇప్పుడే ముంగట ఈడ కూర్చుంది, నలుగురిని చూసిన. ఆ సార్ నలుగురిని ఆయన నవ్వుకుంటూ ఇష్టపెట్టిండు. నేను హాస్పిటల్ పోలీస్ స్టేషన్ కాదు సార్. నన్ను ఎడబట్టిర్రు పోలీస్ స్టేషన్ లో పట్టిర్రు. నన్ను ఈడ రోడ్డు మీద మీరు పట్టి తీసుకొచ్చి సార్. నన్ను రోడ్డు మీద పట్టి ఉన్నమాట ఇదిగో పెట్రోల్ బంక్ కింద మాట ఏం చేసుకుంటారా సాగర్ నర్సయ్య ఆరుముల్లా. సరే అయిపోయింది సార్, డీడ్ అయిపోయింది. సాగర్ నర్సయ్య ఆరుముల్లా అంతే. బండి పెడతా పోతా కెయ్య పానం పోయినా కెయ్య సార్. నన్ను చంపుతారా సాగు ఇయ్యా సార్. బండి తాళ చెయ్య బండి